పుప్పాల్గూడలో జంట హత్యల కలకలం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల్లో డబుల్ మర్డర్. మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు. యువకుడిని కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన దుండగులు. అనంతరం యువకుడిని గుర్తుపట్టకుండా ముఖంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. 60 మీటర్ల దూరంలో మరో యువతి మృతదేహం గుర్తింపు. యువతిని రేప్ చేసి హత్య చేసిన దుండగులు. జంటను గుర్తుపట్టరాకుండా ముఖాలపై రాళ్లతో మోదిన దుండగులు. గాలిపటాలు ఎగరవేయడానికి వచ్చిన యువకులు కంటపడ్డ మృతదేహాలు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. ఆమె లోయర్ పైజామా తీసేసింది కాబట్టి ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను.